రోమిల కింద ఉన్న యేసు ప్రభువు తండ్రి చిత్తమే చేశాడండి. ఇప్పుడు మనము కూడా మన పైన గవర్నమెంట్ మనకి కాన్స్టిట్యూషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. సువార్త ప్రకటించడానికి ఏ అర్థానికి వచ్చినా కానీ మనం ఆపుకోవడానికి విన్నారా? హలో, సరే రేపటి రోజు మనం మాట్లాడండి. ఇప్పుడు భారతీయ రాజ్యాంగం బట్టి మనం సువార్త ప్రకటించవచ్చు. ఒకవేళ భారత రాజ్యాంగం బట్టి సువార్త ప్రకటించకూడదు తీసేస్తే ఏం చేస్తాం? మేము ఇండియన్ ఒబే చేస్తామండి. నువ్వు భారతీయుల కన్నా ముందు ఎవరు అంటే యేసు ప్రభు చేత ప్రేమింపబడిన వ్యక్తివి. వింటున్నారా? మానవ హక్కులకి పోతాయండి. భారత రాజ్యంలో అదేమైనా చెరువులు చేశారండి. ఓకే, బట్ we pray in the name of Jesus that as long as we are here we will reign in Jesus name. మనం ఈ లోకం ఉన్నంత వరకు మన యొక్క పరిపాలన జరుగును గాక. ప్రభుత్వాలు మారినా మారకపోయినా నీవు నేను నాలుగు గొడవల మధ్యలో దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నదే అది ఒక విధిగా మార్చబడను గాక. అర్థమవుతుంది.